అందరికీ నమస్కారం. మిథునరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఎక్కడున్నా సరే మిథునరాశివారు ఈ వీడియో మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా చూడండి. మీకు 28, 29 తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసుకుంటే నిజంగా ఎగిరి గంతేస్తారు. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథునరాశివారికి ఈ కొత్త సంవత్సరం నుంచి కూడా చాలా అంటే చాలా సంతోషంగా జీవితం అనేది ఉండబోతోంది. ఈ ఉగాది కొత్త సంవత్సరం నుంచి మీ జీవితమనేది రెండింతల సంతోషంతో మెరుగవబోతుందన్నమాట. ఇది నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే మిథునరాశివారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను అనుభవించారు. ఎన్నో కష్టాల నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకుని అసలు జీవితమంటే ఏంటో పూర్తిగా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వారికి ఎటువంటి కష్టాలు ఎదురైనా కూడా ఈ కష్టం ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా తీసివేయాలని ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలను మిథునరాశివారు సంపాదించుకున్నారు. మిథునరాశివారు సహజంగా బుద్ధిశాలిత్వం, సంభాషణ చాతుర్యం మరియు వివిధ విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మేధస్సు మరియు అన్వేషణ స్వభావంతో వీరు క్రొత్త విషయాలను త్వరగా గ్రహించి అన్ని రంగాలలో నైపుణ్యాన్ని సాధించగలరు. బుధ గ్రహం ప్రాతినిధ్యం వహించే ఈ రాశివారు గొప్ప వాక్చాతుర్యం కలిగి ఎదుటివారిని సులభంగా ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉంటారు. స్థిరత్వం లేకపోవడం, విషయాలపై ఒకేసారి దృష్టి పెట్టలేకపోవడం వంటి లోపాలున్నప్పటికీ మిథునరాశివారు వ్యక్తుల మధ్య సంబంధాలను ఏర్పరచడంలో నిపుణులు. సృజనాత్మకతతో పాటు వేగంగా ఆలోచించగల సామర్థ్యం వారిని మంచి రచయితలుగా, వక్తలుగా మరియు శాస్త్రవేత్తలుగా నిలపడానికి సహాయపడుతుంది. సమస్యలను అధిగమించడంలో, సవాళ్లను ఎదుర్కొనడంలో వీరు అసమాన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వైవిధ్యాన్ని ఇష్టపడే మిథునరాశివారు నిత్యం క్రొత్త అనుభవాలను, అవకాశాలను వెతుకుతూ ఉంటారు. అత్యంత ప్రియమైన సామాజిక జీవులుగా స్నేహాలను సులభంగా ఏర్పరచుకొని సమాజంలో మంచి సంబంధాలను నిర్వహించగలరు. వీరి విశ్లేషణాత్మక ఆలోచనా విధానం, ప్రతిభాశాలిత్వం వీరిని అన్ని రంగాలలో విజయవంతులుగా నిలుస్తుంది. ఇక మిథునరాశివారికి 28, 29 తేదీలలో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శుక్రవారం నాడు మీ కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. పాత అపార్థాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య స్నేహపూర్వక సంబంధాలు వృద్ధి చెందుతాయి. పిల్లలు మీ సలహాలను గౌరవిస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన సమయాన్ని గడపడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయవచ్చు. మీ కుటుంబంలో ఆత్మీయ సంభాషణలు మీ బంధాన్ని బలోపేతం చేస్తాయి. కానీ మొదట చెప్పిన విషయాలను మర్చిపోకుండా జాగ్రత్త వహించండి, లేకపోతే కుటుంబంలో చిన్న వివాదాలు తలెత్తవచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఎక్కువ తినడం లేదా మత్తుపానీయాలు సేవించడం వంటి చెడు అలవాట్లను నియంత్రించడం మంచిది. శారీరక వ్యాయామం మరియు యోగా సాధన మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. నీటిని సమృద్ధిగా తాగండి. జీర్ణకోశ సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. శరీరంలో అలసట మరియు పోషకాల కొరత వల్ల కలిగే సమస్యలను నివారించడానికి డైట్ అవసరం. మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు ఒత్తిడికి దూరంగా ఉండాలి. తలనొప్పి సమస్య ఉన్నవారు మందుల నిర్వహణను సరిగా పాటించాలి. శుక్రవారం రోజు కార్యాలయ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. పెద్ద రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తపడాలి. సహోద్యోగులతో, ముఖ్యంగా మహిళా సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. కొందరు విభేదాలు సృష్టించే అవకాశముంది, కాబట్టి దూరంగా ఉండటం మంచిది. కార్యాలయంలో మార్పులు చోటు చేసుకోవచ్చు. వాటికి అనుగుణంగా సర్దుకోండి. పై అధికారుల నుండి మంచి అవకాశాలు రావచ్చు. విదేశీ సంస్థలతో పనిచేసే ఉద్యోగులకు మంచి అవకాశాలు లభించవచ్చు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. కార్యాలయంలో మంచి విషయాలను పంచుకోండి. ఈ రోజు ఆర్థిక విషయాల్లో మంచి మార్పు కనిపిస్తుంది. మీ ఆదాయం పెరగవచ్చు, కానీ అవసరం లేని ఖర్చులను నియంత్రించాలి. భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టండి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలను తీసుకోండి. పాత అప్పులను తీర్చడానికి ప్రయత్నించండి. ఈ రోజు చేసే ఆర్థిక లావాదేవీలు భవిష్యత్తులో లాభాలను తీసుకురావచ్చు. విలువైన వస్తువులను భద్రపరచడంలో శ్రద్ధ వహించండి. నగదు డబ్బును ఎక్కువగా తీసుకెళ్లకండి. బ్యాంకు ఖాతాలను క్రమం తప్పకుండా పరిశీలించండి. క్రెడిట్ కార్డు ఉపయోగాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులకు ఈ రోజు రెండు కోణాలు ఉన్నాయి. ఒకవైపు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తాయి, మరోవైపు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో అదనపు పెట్టుబడులు అవసరం కావచ్చు. కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలమైన రోజు. భాగస్వాములతో ఏవైనా అపార్థాలు ఉంటే వాటిని పరిష్కరించుకోండి. కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయండి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయవచ్చు. మీకు ఎదురుగా ఉన్న పోటీదారులను విశ్లేషించి
వాటికి తగిన వ్యూహాలను రూపొందించండి. ఇతరుల సలహాలను తీసుకోండి కానీ నిర్ణయాలు మీరే తీసుకోండి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెట్టడానికి మంచి సమయం. నూతన విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. గురువుల మార్గదర్శకత్వంతో మీరు కొత్త దిశలో పయనించగలరు. పరీక్షల్లో మంచి ఫలితాలు రావడానికి అవకాశాలున్నాయి. ఆటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ ప్రతిభను చూపించవచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడవచ్చు. చదువుతో పాటు ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. వివాహితులకు ఈ రోజు అనుకూలమైన రోజు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగవుతాయి. గతంలో ఏర్పడిన చిన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కలిసి బయటకు వెళ్లి మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. కుటుంబ నిర్ణయాలలో భాగస్వామిని భాగస్వామ్యం చేయండి. వివాహ జీవితాన్ని మరింత హాయిగా గడపడానికి కొత్త మార్గాలను అన్వేషించండి. సామరస్యపూరిత వాతావరణాన్ని నిర్మించడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు వ్యక్తం చేయడానికి భయపడకండి. ప్రేమికులకు ఈ రోజు ఆనందకరమైన రోజు. మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. మీ భావనలను వ్యక్తం చేయడానికి మంచి సమయం. ప్రేమలో పడిన వారికి అనుకూలమైన రోజు. మీ ప్రేమికుడికి చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా మీ ప్రేమను చూపించవచ్చు. ఇద్దరు కలిసి బయటకు వెళ్లి మంచి సమయాన్ని గడపండి. కాని వివాదాస్పద విషయాలను చర్చించడం మాత్రం మానుకోండి. ప్రేమిస్తున్న వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరినొకరు గౌరవించుకోవడం మంచిది. చేసుకోవలసిన పరిహారాలు. శుక్రవారం నాడు ప్రారంభమయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం ఇలాంటి వస్తువులను సమర్పించండి. అష్టలక్ష్మి మంత్రాలను పఠించండి. ఇక 29వ తేదీ రోజు శనివారం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపండి. పెద్దవారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. కుటుంబ వేడుకలు లేదా పండుగలు జరగవచ్చు. తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తండ్రితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. మీ సోదరుల నుండి సహాయం అందుతుంది. కుటుంబంలో వచ్చిన సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో మార్పులు లేదా మరమ్మతులు చేయడానికి ప్రణాళికలు వేయవచ్చు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. కాని శారీరక శ్రమ ఎక్కువగా చేయకుండా జాగ్రత్తపడాలి. పోషకాహారాన్ని తీసుకోండి. చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు, శ్వాస వ్యాయామాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయండి. కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు నేత్ర వైద్యుడిని సంప్రదించాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చర్యలు తీసుకోండి. నిద్రలేమి సమస్య ఉన్నవారు అర్ధరాత్రి తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని తగ్గించాలి. ఉద్యోగస్తులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. చిన్న అడ్డంకులు ఎదురుకావచ్చు. సహనం పాటించండి. మీ ప్రతిభను గుర్తించే వారిని మీరు కలుస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మంచి సమయం. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. పై అధికారులు మరియు సహోద్యోగులతో స్నేహపూర్వక వాతావరణాన్ని కాపాడుకోండి. ఉద్యోగంలో మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. ఎవరిపైనా కోపం చూపకుండా సహనంతో ఉండడం మంచిది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ముందు మంచిగా ఆలోచించండి. ఆర్థిక విషయాలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ధనవ్యయాన్ని నియంత్రించండి. భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాలలో నిపుణుల సలహాలు తీసుకోండి. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషించండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. బ్యాంకు ఖాతాలను క్రమం తప్పకుండా పరిశీలించండి. మీ విలువైన వస్తువులను సురక్షితంగా భద్రపరచండి. అసంపూర్ణంగా ఉన్న ఆర్థిక లావాదేవీలను పూర్తి చేయండి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కాని వాటిని అధిగమించగలరు. కొత్త వ్యాపార భాగస్వాములు లభించవచ్చు. మార్కెటింగ్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రచారం చేయండి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేయండి. కొత్త ప్రాంతాలలో వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలను అన్వేషించండి. పోటీదారుల నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించండి. పరీక్షలకు బాగా సిద్ధం కావాలి. అర్ధరాత్రి వరకు చదవడం మానుకొని తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ గురువుల సలహాలను పాటించండి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపించండి. మీకు సందేహాలుంటే వాటిని వెంటనే క్లియర్ చేసుకోండి. గ్రూప్ స్టడీ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ప్రతిభను కొత్త మార్గాలలో చూపించడానికి ప్రయత్నించండి. వివాహితులకు ఈ రోజు మంచి ఫలితాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా గడపండి. కుటుంబ నిర్ణయాలలో మీ భాగస్వామిని కూడా భాగస్వామ్యం చేయండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇద్దరూ కలిసి విశ్రాంతి తీసుకోవడానికి ప్రణాళికలు వేయవచ్చు. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలను కలిసి చేయండి. మీ జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. సంతానం విషయంలో ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన కాలం. ప్రేమికులకు ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి.
మీ ప్రియమైన వారితో ఆనందమైన సమయాన్ని గడపవచ్చు. మీ భావాలను వ్యక్తం చేయడానికి ధైర్యం చేయండి. చిన్న చిన్న అపార్థాలను పెద్దగా చేసుకోకండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ విషయంలో నిజాయితీగా ఉండండి. ఈ రోజు చేసుకోవలసిన పరిహారాలు: శనివారం నాడు సమస్యలను పరిష్కరించుకోవడానికి నల్ల నువ్వులు దానం చేయండి. శనిదేవుడికి తైలాభిషేకం చేయండి. వృద్ధులకు మరియు పేదవారికి సహాయం చేయండి. శనివారం నాడు ఉపవాసం ఉండండి. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.